నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలోనే నిన్న ఎక్కడికక్కడ మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అన్ని ఎన్నికలు అయితే జరిగిపోయినాయి. సో ప్రధానంగా రాష్ట్రం అంతటా తొర్రూరు మున్సిపాలిటీ వైపు చూస్తూ ఉంది. సో నిన్న ఏదైతే తొర్రూరు మున్సిపాలిటీలో జరిగిన సంఘటన కాస్త రాష్ట్రం అంతటా సంచలనంగా మారుతూ ఉంది. సో ప్రధానంగా నిన్న తొర్రూరు మున్సిపాలిటీలో ఏదైతే ఎన్నికలు అయిపోయినాయి, దాని తర్వాత రిజల్ట్ కూడా రావడం జరిగింది. ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీకి 9 స్థానాలు రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీదే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పడింది అనుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, కూడా ఎట్లా అయినా ఈ మున్సిపల్ పదవి ఎట్లయినా దక్కించుకోవాలని చెప్పేసి సో ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎక్స్ అఫీషియో ఓట్స్ 2 ఉండడంతో ఏదైతే కడియం కావ్య ఎంపీ గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కావచ్చు, ఈ 2 ఎక్స్ అఫీషియో ఓట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు పెట్టుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ 9 ఈక్వల్ అయిపోయడంతో నిన్న మొత్తం పెద్ద గందరగోళ వాతావరణం అయితే తొర్రూరు మున్సిపాలిటీలో కనిపిస్తుంది. సో నిన్న ఎక్కడికక్కడ చూసుకోవచ్చు, తొర్రూరు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున గందరగోళం అయితే కనిపించింది. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున గొడవకైతే దిగిన పరిస్థితి. సో అటు ఇరు పార్టీ వర్గాల మధ్యలో కూడా పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపించిందని చూసుకోవచ్చు. సో నిన్న అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గొడవలు అయితే దిగిన పరిస్థితి. సో నిన్న పోలీసులు కూడా ఎంత ఆపుతున్నా కూడా ఎక్కడికి కూడా ఆగకుండా చాలా పెద్ద ఎత్తున గొడవకైతే దిగిన పరిస్థితి. సో ఏదైతే ఈ స్థానిక జిల్లాకు సంబంధించిన ఎస్పీ శబరీష్ గారు రావడంతో ఎక్కడికక్కడ కంట్రోల్ అయిన పరిస్థితి మనకు కనిపించింది. కానీ సో నిన్న ఏదైతే జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే పోలీస్ యంత్రాంగం మొత్తం ఎక్కడికక్కడ నిర్బంధం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 144 సెక్షన్ నడుస్తూ ఉంది ఈరోజు. సో నిన్న జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్కడికక్కడ అప్రమత్తం అయితే అయినట్టయితే కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, పొద్దున్నే తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం పోలీసులందరూ కూడా అది మార్చ్ చేయడం జరిగింది. సో జనాలకు కూడా అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఎవరు గుంపులుగా రోడ్లపై తిరగొద్దు, అలాగే ఎలాంటి గొడవకి దిగొద్దని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అలర్ట్ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ ఎవరు కూడా రోడ్లపై రావద్దు, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోవద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నిన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీ మొత్తాన్ని కూడా 144 సెక్షన్తో నిర్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూసుకోవచ్చు మనం ప్రధానంగా ఎక్కడికక్కడ పొద్దున 7 గంటల నుండి కూడా పోలీస్ బలగాలు ఎక్కడికక్కడ హై అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఏదైతే తొర్రూరు మెయిన్ రోడ్ మొత్తం కూడా పోలీస్ మార్చ్ నిర్వహించారు. సో ఎలాంటి చెడు ఏదైతే వేరే ఉద్దేశానికి పాల్పడవద్దు, ఎవరైనా కార్యకర్తలు కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎలాంటి గొడవలకు దారి తీయకుండా ఉండడానికి నిన్న జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో నిన్న అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కొట్టుకునే పరిస్థితి అయితే రావడం జరిగింది. సో అప్పటికే పోలీసులు చాలా పెద్ద ఎత్తున కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేసిండ్రు. సో ఈరోజు చూసుకోవచ్చు, చాలా పెద్ద ఎత్తున జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. సో ఎలాంటి గొడవలు కావచ్చు ఏదైనా జరగకుండా మంచి జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా అటు మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి వస్తుందనే సస్పెన్స్ అయితే తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలకు కావచ్చు అందరిలో నెలకొంటా ఉంది. సో ఈ ప్రధానంగా ఈ తొర్రూరు మున్సిపాలిటీ అనేది ఇప్పుడు రాష్ట్రం అంతటా సంచలనంగా మారుతా ఉంది. నిన్న దాదాపుగా మొత్తం న్యూస్ అంతా ఇదే, మొత్తం సోషల్ మీడియాలో కావచ్చు వార్తల్లో వస్తూ ఉంది.
సో మరి ఈరోజు ఈ మున్సిపల్ పదవి నిన్న వాయిదా పడడంతో ఈరోజు మరి ఎవరికి ఇస్తారు, ఎవరికి వస్తుంది అనే సస్పెన్స్ అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా ఇక్కడ 2 ఎక్స్ అఫీషియో ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి రావడంతో ఈ కాస్త ఈక్వల్ అవుతా ఉంది. సో మరి ఈక్వల్లో ఈరోజు ఎవరికి దక్కబోతుంది మున్సిపల్ చైర్ పదవి అనేది సో చాలా అందరిలో ఒక పెద్ద ఎత్తున సందేశం అయితే కనిపిస్తూ ఉంది. సో మరి చూసుకోవచ్చు ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందనేది. సో ప్రధానంగా ఎక్కడికక్కడ ఇట్లాంటి ఏదైతే బ్యారిగేట్లు కావచ్చు, ఎక్కడికక్కడ మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ మొత్తాన్ని కూడా షాప్స్ క్లోజ్ చేయడం కావచ్చు, ఇలా ప్రజలందరికీ కూడా ఒక హైలైట్ అయితే జారీ చేశారు. సో షాప్స్ ఎవరు తీయొద్దు, అదేవిధంగా రోడ్లపై గుంపులుగా తిరగవద్దు, ఎవరైతే కొత్త వ్యక్తులు ఎవరైతారో వాళ్ళెవరిని కూడా సిటీలో ఎంటర్ కానియకుండా, ఎవరైతే లోకల్ కావచ్చు, అదేవిధంగా ఈ మున్సిపాలిటీ ఏరియా సైడ్ కూడా ఎవరైతే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అలో చేస్తూ ఉన్నారు, వేరే వాళ్ళని ఎవరిని కూడా అలో చేయట్లేరు. సో నిన్న జరిగిన సంఘటన ఈరోజు జరగవద్దని కూడా ఈరోజు జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ స్థానిక మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ గారు అయితే దీన్ని ఒక మెయిన్ రోల్ పోషిస్తూ ఉన్నారు. సో ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈరోజు అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి వేరే సంఘటనలు అయితే జరగలేదు ఇప్పటివరకు. సో మరి కొద్దిసేపట్లో కూడా మున్సిపల్ ఆఫీస్ కూడా అధికారులందరూ వస్తూ ఉన్నారు. సో క్యాండిడేట్లు కూడా రాబోతా ఉన్నారు. సో మరి ఎవరికి మున్సిపల్ చైర్మన్ పదవి రాబోతుందనే సస్పెన్స్ అయితే అందరిలో ఉంది. సో మరి కొద్దిసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.